ఎప్పటికప్పుడు వార్తల కోసం దండూరా జనం గుండె చప్పుడు న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ను క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దండోరా న్యూస్ కి స్వాగతం. దండోరా న్యూస్ మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో మాసాయిపేట గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా బీజేపీ అభ్యర్థి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బీజేపీ పార్టీకి చెందిన సర్పంచ్ అభ్యర్థి పాపన్నగారి వేణుగోపాల్ మాట్లాడుతూ మాసాయిపేటలో గత 20 సంవత్సరాలుగా కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీ సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ పదవులు పొందిన గ్రామాన్ని ఎలాంటి అభివృద్ధి లేదన్నారు. బీజేపీ పార్టీ చెందిన అభ్యర్థికి ఓటు వేసి గ్రామ ప్రజలు తనను గెలిపించితే గ్రామ అభివృద్ధి కోసం పాటుపడతానని తెలిపారు. ఈరోజు మెదక్ జిల్లా మాసాపేట మండలంలో మాసాపేట గ్రామంలో బీజేపీ తరఫు నుండి మొదటి రోజు ప్రచారంలో భాగంగా ఈరోజు ఊరంతా తిరగడం జరిగింది. గత 20 ఏళ్ల నుంచి టీఆర్ఎస్, కాంగ్రెస్ వాళ్ళను ఎంపీటీసీ, సర్పంచ్ గాను వాళ్ళనే గెలిపించారు. ఈ ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇస్తే మెదక్ ఎంపీ రఘునందన్ రావు గారు ఉన్నారు కాబట్టి ప్రత్యేక నిధులు మరియు మాసాపేట మండల కేంద్రంలో ఎంపీ గారి ఆఫీస్ కూడా ఉన్నది. ఏదైనా సెంట్రల్ నుంచి వచ్చే ఫండ్సే కాబట్టి సీసీ రోడ్లు కానీ, లైట్లు కానీ, డ్రైనేజీలు కానీ అన్ని విధాలా నేను దగ్గరుండి చేపిస్తానని చెప్పి ప్రజలకు మాట ఇవ్వడం జరుగుతుంది. ప్రజలు కూడా నా వైపే మొగ్గు చూపుతున్నారు. అందరూ గుర్తించి ఈసారి బ్యాట్ గుర్తుకి ఓటేసి భారీ మెజార్టీతో గెలిపిస్తారని నేను ఆశిస్తున్నాను.